హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా అవ్వ చెప్పినటువంటి పాతకాలం నాటి కర్రీ రెసిపీ చూద్దామండి. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ చాలు, కొంచెమే ఆయిల్ అవుతుందండి. హెల్త్కి చాలా మంచిది, ఎంతో టేస్టీగా ఉంటుందండి. అన్నం లేకైనా చపాతీ లేకైనా చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం మనము లేత బీరకాయలు తెచ్చుకోవాలి. ఈ కర్రీకి ఫ్రెష్గా ఉన్నవైతేనే బాగుంటుందండి, లేదంటే బాగోదు. ఇందుకోసం ముందుగా మనము లేత బీరకాయలని వాటర్లో క్లీన్ చేసుకొని తర్వాత మొత్తం చెక్కంతా వీడియోలో చూపించినట్లు తీసేసుకోవాలండి. మీలో నాలాగా తెలుగు అభిమానులు ఎంతమంది ఉన్నారో తెలుసుకుందాం ఈరోజు నుంచి అండి. దానికోసం ఈరోజు నేను మీకోసం ఒక పొడుపు కథ తీసుకొస్తాను. ఈనదు పొర్లదు బంధం వేస్తే బిందెల పాలిస్తుంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. నాలాగే ఎంతమంది తెలుగు భాషా ప్రియులు ఉన్నారో తెలుస్తుంది. చెక్కు తీసుకున్న బీరకాయలని మనము మీడియం అండి, మరీ సన్నగా కాదు, అలాగని మరీ లావుగా కాదు, వీడియోలో చూపించిన మాదిరి కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇందులో ఈ కర్రీలో అస్సలు వాటర్ వేయరు, అంటే బీరకాయలోనే చాలా వాటర్ ఉంటాయండి. కొంచెం వేడి చేస్తే చాలు అవన్నీ బయటకు వస్తాయి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత బాండీ పెట్టుకొని కట్ చేసిన బీరకాయలన్నీ వేసుకోవాలండి. తర్వాత సిమ్లో పెట్టుకొని 2 minutes వెయిట్ చేయాలండి. వేడి తగ్గడం వల్ల బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. మూత తీసి చూపిస్తానండి. చూడండి, లోపల అడుగున వాటర్ వచ్చేసినాయి ఆల్రెడీ. తర్వాత ఇంకొంచెం సేపు అలాగే ఉంచడం వల్ల ఫుల్ వాటర్ అన్నీ బయటకు వస్తాయండి. మనం మధ్యలో కలుపుకుంటూ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు మధ్యలో మనము కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేను ఇందులో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వేయలేదు, ఓన్లీ బీరకాయ, ఇప్పుడు ఉప్పు వేసాను. దాంట్లోనే అది ఉడికిపోతుంది. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఉడికినటువంటి బీరకాయలోంచి మనము ఉన్న వాటర్ని వంపేసుకొని తర్వాత పప్పు గుత్తితో బాగా ఎనుక్కోవాలండి. ఈ ఎనపడంలోనే అంతా ఉంటుందండి. ఎందుకంటే పూర్తి మెత్తగా కాకూడదు, అలాగని పూర్తి ముక్కలుగా ఉండకూడదు. ఇది అయిన తర్వాత మనం పోపు కోసము పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయల్ని కచ్చా పచ్చగా దంచుకొని అందులో వేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీలో కానీ రోట్లో కానీ దంచుకున్నటువంటి కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే మేము కారం ఎక్కువే తింటామండి. మీకు కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఎనుపుకున్నటువంటి బీరకాయ దాంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్, పాలు కాచి చల్లార్చి తీసుకోవాలండి. నాకైతే ఇక్కడ 1 గ్లాస్ పట్టాయి, మీరు చూసుకొని వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నేతి బీరకాయ కర్రీ రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.